విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. మంత్రి పదవికి హైకమాండ్ నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకి ఈసారి మంత్రి పదవులంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలకు ఇక మంత్రి పదవులు రావనే విషయం స్పష్టమైనట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇస్తే కనుక పోటీ ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో కేవలం ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్టేట్ కోటాలో తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ అలాగే విజయశాంతి, షబ్బీర్ అలీలు దీనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇవ్వరాదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చిన నేపథ్యంలో విజయశాంతికి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, విజయశాంతికి మంత్రి పదవికి హైకమాండ్ నో చెప్పినట్టుగా తెలుస్తుంది. కేవలం ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చేందుకే పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామదాస్, మంత్రివర్గ విస్తరణపై రకరకాల ఊహాగానాలు తెరమీదికి వస్తా ఉన్నాయి. మరోవైపు ఆశావాదులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రామదాస్, విస్తరణలో ఎమ్మెల్సీలకు ఛాన్స్ ఉండదన్నది తాజా సమాచారం. 2 రోజుల క్రితం వరకు కొన్ని పేర్లు విస్తృతంగా ప్రచారం జరిగినా కేవలం ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుందంటూ ప్రస్తుతం సీనియర్లో చర్చ నడుస్తున్నది. ఈ దఫా కేవలం ఎమ్మెల్యేలతోనే మంత్రి పదవుల భర్తీ చేసి తర్వాత ఎమ్మెల్సీలకు ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన హైకమాండ్ ఉన్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇప్పటికే పీసీసీ పంపించిన జాబితాపై హైకమాండ్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కసరత్తు జరిపారు. ఆయా లీడర్లపై ఫీడ్బ్యాక్ కూడా సేకరించారు. వీటిని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే రాహుల్, మీనాక్షి సంయుక్తంగా ఎవరి పేర్లు ఫైనల్ చేయనున్నారో అనేటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చివరి నిమిషంలోనూ అనేక మార్పులు ఉంటాయి. హైకమాండ్ నిర్ణయాలు ఒక్కోసారి ఊహకు కూడా అందవు అంటూ సీనియర్ నేతలు వాదన. ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు కేటాయిస్తే భారీగా పోటీ నెలకొంటున్నట్టు హైకమాండ్ భావిస్తున్నది. ఒకరికి ఇస్తే మిగతా నెలల తర్వాత తమపై ప్రెజర్ పెడతానంటూ అధిష్టాన రాష్ట్ర నేతలకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇవ్వాలని పీసీసీని పట్టుబడినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఏఐసీసీ, పీసీసీ మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో కల్పించాల్సిందని పీసీసీ పట్టుబడడం గమనార్హం. ఇదిలా ఉండగా ఉగాది రోజున కొత్త మంత్రుల పేరు ప్రకటిస్తున్నట్టు ప్రచారం జరిగినా ఏప్రిల్ 3న ప్రకటిస్తారంటూ వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అయితే రేస్ లో ప్రధానంగా ఇటీవల ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి విజయశాంతి పేరు వినిపిస్తోంది. అయితే ఆమెకు మంత్రి పదవి ఇస్తే మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఇవ్వాలనే చర్చ కూడా సాగుతున్నది. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి కేబినెట్ లోకి తీసుకురావాలంటూ షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ కూడా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. వీళ్ళకి కేటాయిస్తే ఇతర కమిటీలోని సీనియర్ నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలో ఫైట్ చేసే ప్రమాదం ఉన్నది. మరోవైపు గతంలో మంత్రి పదవి కోరిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి కోసం పట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళకే మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేందుకు హైకమాండ్ భావిస్తున్నట్టుగా కొంత ఇంటర్నల్ సమాచారం అయితే మన దగ్గర ఉంది. రామదాస్, చూడాలి మరి ఒకవేళ నిజంగానే ఎమ్మెల్సీలకు మంత్రి పదవిలో తీసుకోము అంటే మాత్రం కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం ఉంటుంది. లేదు ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా గట్టిగా బలంగా కొట్లాడే నాయకులు మాకు మంత్రివర్గంలో కావాలి, క్యాబినెట్ లో ఉండాలి అనుకుంటే మాత్రం ఇటు విజయశాంతికైనా లేకపోతే ఇంకా మిగతా ఎమ్మెల్సీలకైనా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రము ఎమ్మెల్సీలకు ఛాన్స్ లేదనేది మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇస్తే పోటీ తీవ్రంగా ఉంటుందనే ఫీలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈసారి ఎమ్మెల్యేలకే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. మంత్రి పదవి కోసం పైరవి చేస్తున్న పీసీసీ చీఫ్ విజయశాంతి, షబ్బీర్ అలీలకు ప్రస్తుతం ఇక పదవులు దక్కే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఎమ్మెల్యేలకే ఈసారి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.